దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని పిలిచిన దేవుడు మనల్ని బట్టి మరలా బాధపడుతున్నాడు అని అంటే గుర్తుంచుకో. సౌలు చచ్చిపోయి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది, కానీ సౌలుని నడిపించిన ఆత్మ ఇంకా నీలో బ్రతికే ఉంది. సౌలు చూసిన కన్నులు ఎప్పుడో మట్టిలో కూరుకుపోయేమో, కానీ అవే నేత్రాలతో ఈరోజు నువ్వు లోకాన్ని చూస్తున్నావు అని మాత్రం మర్చిపో. ఆ అవిధేయత కలిగిన హృదయం ఎప్పుడో ఆ గుండెలు ఆ దేహం మట్టిలో కలిసిపోయి, కానీ అదే హృదయాన్ని నడిపించిన ఆ దయ్యంగాడి ఆత్మ మాత్రం నీ హృదయాన్ని నడిపిస్తుందని మాత్రం మర్చిపో. సౌలు చచ్చిపోయాడేమో, కానీ ఇంకా నీలో బ్రతకనివ్వకు. చచ్చిపోయినట్టే ఉంది, మరలా లేకపోతే ఒక సౌలైనా ఒక యోధ అయినా ఎవరైతే పడిపోయారో ఆకను ఇలాంటి వాళ్ళు మరలా బ్రతకనివ్వద్దు. సంఘంలో సమాజంలో ఒక దావీదును బ్రతికించు, ఒక పేతురును బ్రతికించు, ఒక యోహాను బ్రతికించు. ఇలా ఉంటే బ్రతుకులు బాగుంటాయి. లేదు అని అంటే మర్చిపోవద్దు, దేవుని చేత పిలువబడిన మనమే దేవుని చేత తృణీకరింపబడతాం, దేవుని చేత రిజెక్ట్ చేయబడతాం, తిరస్కరింపబడతాం. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనల్ని పో అనేంత వరకు తెచ్చుకోవద్దు, దేవుడు మనల్ని తొక్కేసేంత వరకు తెచ్చుకోవద్దు. మనల్ని హెచ్చించుకోవడం తగ్గించుకొని ఇచ్చిన రక్షణను కాపాడుకోవడానికి భయముతోనూ వణుకుతోనూ జాగ్రత్త కలిగి మన బ్రతుకులను కట్టుకుందాం. అంటే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక.